తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు సన్నబియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలోని సబ్బండ వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రేవంత్ సర్కార్ నెరవేరుస్తుందని, ప్రతిపక్షాలు ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేయడం వారు 10 ఏళ్లలో చేసింది ఏమీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు శ్రీలత భద్రునాయక్, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. Right. Okay, super. Sir. నా పేరు గీత అండి. ఫిర్జాదిగూడ రేషన్ షాప్ నెంబర్ 9 మాది వచ్చేసి ఫిర్జాదిగూడలో ఉంటుంది. సో సన్న బియ్యం అనేవారికి జనాలందరూ చాలా రష్ గా ఉన్నారు. ఇంకా ఇప్పటి వరకు ఇస్తూనే ఉన్నాం మేము. సో చాలా హ్యాపీగా ఉన్నారు జనాలు. సో ఇంకా ముందు కూడా రేవంత్ రెడ్డి అన్నయ్య చేస్తే బాగుంటది అనేసి ప్రజలందరికీ ధన్యవాదాలు. మార్నింగ్ 9 కి స్టార్ట్ చేసామండి. ఇంకా రష్ ఉన్నారు, ఇస్తూనే ఉన్నాం. ఇంకా ఇప్పటి వరకు 100 బ్యాగ్స్ చేసామండి. ఇంకా ముందు కూడా అయిపోతుంది. ప్రజలు కూడా పెద్ద లైన్ కట్టారు. నేను కూడా వచ్చాను, నాకు కూడా హ్యాపీగా ఉంది. సన్న బియ్యం తీసుకోవడం వలన ఇట్లాంటి ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు కూడా చేయాలి. ఇలాంటి కూడా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇది కదా ప్రజాపాలన అంటే. ప్రజాపాలన అనేసి మీరు వెక్కిరింతలు చేస్తా ఉన్నారు. క్షేత్రస్థాయిలో చూస్తే తెలుస్తుంది ప్రజాపాలన. రేవంత్ రెడ్డి అన్న సర్కార్ చేస్తున్న ఏదైతే అన్ని వర్గాలకి, బడు బలహీన వర్గాలకి, సంబంధ వర్గాలకు కూడా ఈరోజు సన్నబియ్యం అందిస్తున్నాడంటే ఇప్పటికైనా సూచి గర్వించండి. ప్రతి ఒక్కరు కూడా మంచి సూచనలు ఇవ్వండి. కానీ ఏదో మైక్ దొరికింది కదా అనేసి గంటలు అసెంబ్లీలలో మాట్లాడటం కాదు. గడీల పాలనని బద్దలు కొట్టి ప్రజాపాలన చేస్తుంది రేవంత్ రెడ్డి అన్న సర్కార్. ఇప్పటికైనా మేము మా పీర్జాదిగూడలో చూడండి, ఈ రోజు ఒక 3 సంవత్సరాల కింద రోడ్లు స్టార్ట్ చేసి ఇప్పటి మొన్నటి వరకు చేయలేని పరిస్థితి. ఈ రోజు మా పాలన వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి అన్న గారి పాలన వచ్చిన తర్వాత, ప్రజాపాలన వచ్చిన తర్వాత ఆ రోడ్డు పీర్జాదిగూడ రోడ్డు కూడా వేసుకోవడం జరిగింది. అలాగే ప్రతిసారి కూడా వర్షాలు వచ్చినప్పుడు ఏదైతే కాలనీలన్నీ మునిగిపోతా ఉండే, దాని గురించి కూడా SNDP ప్రాజెక్టు తీసుకొని వచ్చి దాన్ని మధ్యలో వదిలిపెట్టారు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి అన్న గారి సహకారంతో దాన్ని కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం. మీరు గడిల పాలన ఎట్లా పాలించారో ప్రజలందరికీ కూడా తెలుసు. బుద్ధి చెప్పారు. ఆ బుద్ధి చెప్పినా కానీ మీకు ఆలోచన లేకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇది రేవంత్ అన్న సర్కార్. ఈ రోజు చూడండి, గర్భిణీ స్త్రీలకి, చిన్నపిల్లలకి, ఆడపిల్లలకు కూడా B12 మంచి ప్రోటీన్ ఉన్న బియ్యాన్ని పంపిణీ చేస్తా ఉన్నాం. సన్న బియ్యం ఇస్తామన్నాము, సన్న బియ్యం ఇచ్చినాం. ప్రతిదీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి పని రేవంత్ అన్న సర్కార్ చేస్తుందనేసి వారందరూ కూడా మంత్రివర్గానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.